ప్రధానంగా మీరు 6 గ్యారెంటీలో చూసుకున్న కరెంటు అప్పుడు గత ప్రభుత్వంలో 24 గంటలు వచ్చిన కరెంటు ఇప్పుడు ఎందుకు రావట్లేదు? గ్రామాలలో కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ కరెంట్లు పోతున్నాయి. సో ఎందుకు మరి ఇప్పుడున్న గవర్నమెంట్ 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోతుందని కూడా ప్రధానంగా అటు కేసీఆర్ చెప్పడం జరిగింది. ఎందుకు నా గవర్నమెంట్లో వచ్చింది, గవర్నమెంట్ మారంగానే కరెంట్ ఎందుకు పోతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో మరి ఏం చెప్తారు దీనికి? కేసీఆర్ కానీ వాళ్ళ వర్గం కానీ ఇంకెవరైనా మీరు కాక మీడియా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని అందరినీ ఛాలెంజ్కి సిద్ధమా అని అడుగుతున్నా. గత సంవత్సరము ఏ నెలలో అయితే వాళ్ళు మాట్లాడిన, ఏ వారంలో మాట్లాడిన, ఏ రోజు మాట్లాడిన, గత సంవత్సరంకి ఈ సంవత్సరంకి మేము వచ్చిన తర్వాత కంపేర్ విత్ కన్జంప్షన్, ఆ సంవత్సరం జరిగిన కాల్చినటువంటి కరెంటు ఇప్పుడు కన్జంప్షన్ ఎన్ని వాట్స్ ఎక్కువ ఉంది, ఎంత ఎక్కువగా కన్జంప్షన్ జరిగింది తెలంగాణలో అనేది ఛాలెంజ్కి సిద్ధమా అని అడుగుతున్నా. పవర్ కట్ ఉంటే పవర్ ఎక్కువ యూజ్ చేయరు కదా ఎవరు. మరి పవర్ కట్ లేకపోతే మీకన్నా ఎక్కువగా మేమే ఇచ్చినాం కన్జంప్షన్లో, రికార్డు దాటింది మాది. మరి అలాంటప్పుడు గాలి మాటలు, ఉద్దర మాటలు, ఇష్టం వచ్చినటువంటి మాటలు, శుద్ధపూస మాటలు చెప్తే ఎవరు నమ్మరమ్మా. తెలంగాణలో వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు. లాక్ బుక్లు చెక్ చేద్దాం పవర్ కట్ ఎక్కడుందో. మీలాంటి దొంగలు 24 గంటలకు పవర్ కట్ ఉన్నదని పవర్ ఇస్తున్నామని చెప్పిన వాళ్ళు మా ఎంకన్నా పోయినప్పుడు లాక్ బుక్లు దాచిపెట్టిన చరిత్ర మర్చిపోయింది. మీరు 24 గంటల కరెంట్ ఇవ్వలేదు, 14-13 గంటల కన్నా ఎక్కువగా పవర్ సప్లై లేకుండే అనవసరమైనటువంటి తగు మాతో పెట్టుకుంటే విద్యుత్తులో జరిగినటువంటి బకాయిల మీద మేము ఒక కమిటీ వేసి మీ మీద విచారణ జరిపిస్తున్నాం చూడు. అదే విధంగా ఇంకొక కమిటీ వేసి ఇప్పుడు మళ్ళీ లాక్ బుక్లు చెక్ చేపిస్తాం, మళ్ళా దీని మీద విచారణ కూడా చేస్తాం. మాతో పెట్టుకోవద్దు అని చెప్తున్నాం మేము.